ఒక్కసారి ఊహించుకోండి, వేల ఏళ్ల క్రితం ఆదిమానవులు రాతి పనిముట్లు తయారు చేసుకున్న చోటే శ్రీరాముడు మాయలేడిని వెంబడించాడని స్థలపురాణం చెబుతోంది. మరి అదే ప్రదేశం శతాబ్దాలుగా ఒక గొప్ప వైష్ణవ కేంద్రంగా విలసిల్లింది. అవును, మనం మాట్లాడుకుంటోంది జీడికల్లు గురించే. పురాణం, చరిత్ర, సజీవ సంప్రదాయం అన్నీ పెనవేసుకుపోయిన ఈ అద్భుత ప్రదేశం గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా జీడికల్లు ఒక వైష్ణవ కేంద్రంగా ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందో చూద్దాం. ఆ తరువాత దాని వెనుక ఉన్న పౌరాణిక గాథలోకి వెళదాం. అక్కడి నుంచి ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు, రామాయణంతో ముడిపడిన ఆసక్తికరమైన కథలు, ఆ తరువాత వేల ఏళ్ల నాటి చారిత్రక ఆధారాలు, మరి ఇప్పటికీ అక్కడ కొనసాగుతున్న సంప్రదాయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. జీడికల్లు అనగానే మనకొక పుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది. కాని ఇది అంతకు మించి 16వ శతాబ్దం నుంచే ఇది ఒక శక్తివంతమైన వైష్ణవ పీఠంగా పనిచేసింది. అంటే ఇది కేవలం పూజలు జరిగే చోటు మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రం కూడా. చెప్పాలంటే ఈ ప్రాంత వైష్ణవ సంప్రదాయానికి జీడికల్లు ఒక గుండెకాయ లాంటిది. జీడికల్లు ప్రభావం కేవలం ఆ ఒక్క ఊరికే పరిమితం కాలేదు. అదొక గులుసుకట్టు వ్యవస్థకు కేంద్రంగా ఉండేది. అంటే చుట్టుపట్టలున్న సీతారాంపురం, బ్రాహ్మణపల్లి, సుద్దాల ఇలా ఎన్నో ఆలయాలకు నిధులు, అక్కడి అర్చకులకు జీతభత్యాలు ఇక్కడ్నించే వెళ్లేవి. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు అదొక ఆధ్యాత్మిక, ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువుగా ఎలా వెలసిల్లిందో. జీడికల్లు ప్రతిష్ఠ ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. మనందరికీ తెలిసిన యాదగిరిగుట్ట నరసింహస్వామి, అలాగే రాయగిరి వెంకటేశ్వరస్వామివారి దివ్య కళ్యాణాలకు తలంబ్రాలు ఎక్కడ్నించి వెళ్లేవో తెలుసా? సాంప్రదాయకంగా ఇక్కడి జీడికల్లుంచే పంపేవారు. అంటే ఆ మహోన్నత క్షేత్రాల దృష్టిలో కూడా జీడికల్లుకు ఎంతటి గౌరవనీయమైన స్థానం ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రాముఖ్యత, ఇంతటి ప్రతిష్ఠ ఉన్న ఈ ప్రదేశానికి అసలు ఆ శక్తి ఎక్కడ్నుంచి వచ్చింది? దాని మూలాలు పురాణాల్లో ఉన్నాయి. ఈ స్థలానికి వీరాచలం అనే పాత పేరు ఎలా వచ్చిందో చెప్పే వీరుడనే భక్తుని కథలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇక్కడ భద్రాచలానికి, జీడికల్లుకి ఒక అద్భుతమైన సంబంధముంది. శ్రీరాముడికి ఇద్దరు గొప్ప భక్తులుండేవారు, భద్రుడు, వీరుడు. భద్రుడు తపస్సుకు మెచ్చి శ్రీరాముడు గోదావరి తీరాన వెలిస్తే అది భద్రాచలమయ్యింది. అలాగే వీరుడి తపస్సుకు మెచ్చి ఇక్కడ వెలియడంతో ఈ ప్రాంతానికి వీరాచలం అంటే నేటి జీడికల్లు అనే పేరొచ్చింది. చూశారా, ఇద్దరు భక్తులు, ఒకే దైవం, రెండు పవిత్ర క్షేత్రాలు. సరే, పురాణగాథల నుంచి ఇప్పుడు మనం నేరుగా ఆలయంలోకి అడుగుపెడదాం. ఎందుకంటే ఇక్కడి గర్భగుడి, దేవతామూర్తులు కూడా మిగతా ఆలయాలకు భిన్నంగా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. గుడిలోకి వెళ్లగానే మనకు కనిపించే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గర్భగుడిలో మనకు విగ్రహం కనిపించదు. అవును, ఇక్కడ స్వామివారు ఒక శిల్ప రూపంలో ఉండరు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక కొండ రాయిలోనే భక్తులు శ్రీరాముణ్ణి చూస్తారు. ఆ రాతికే తిరునామాలు పెట్టి, రాజసానికి ప్రతీకగా మీసాలు, కవచం అలంకరించి పూజించడం ఇక్కడ తరతరల సంప్రదాయం. గర్భగుడికి ఇరువైపులా కాపలాగా నిలుచున్న ద్వారపాలకులను చూడండి. మీసాలతో గంభీరంగా కనిపించే వీరి రూపం ఆలయ వాస్తుశిల్పంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. 5 అడుగుల ఎత్తు, 4 చేతులలో శంకు, చక్ర, గదలతో సర్వాలంకార భూషితులై నిలబడిన వీరి రూపం ఆ ఆలయానికి ఒక ప్రత్యేకమైన శోభను ఇస్తుంది. ఇప్పటివరకు మనం జీడికల్లు చరిత్ర, ఆలయ విశేషాలు చూశాం. ఇప్పుడు అందరూ ఎంతో ఇష్టంగా చెప్పుకునే కథలోకి వెళ్దాం. రామాయణానికి ఈ నేలకి ఉన్న విడదీయరాని సంబంధం గురించి తెలుసుకుందాం. రామాయణంలో సీతమ్మవారు కోరిన ఆ మాయాజింక, ఆ బంగారు లేడి కథ మనందరికీ తెలుసు. మరి ఆ ఘట్టం సరిగ్గా ఇక్కడే, ఈ నేలమీదే జరిగిందంటే నమ్ముతారా? అవుననేది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆ కథేంటో చూద్దాం. స్థానిక ప్రజలు కేవలం కథ చెప్పి ఊరుకోరు, ఆ వేట జరిగిన దారిని కూడా చూపిస్తారు. వారి నమ్మకం ప్రకారం శ్రీరాముడు రాముని బండ అంటే యోగాచలం నుండి ఆ జింకను వెంబడించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జీడికల్లు కొండ అంటే వీరాచలం మీద నుండి బాణాన్ని సంధించారు. చివరికి ఒక చదునైన రాతి ప్రదేశం దగ్గర ఆ మాయలేడిని సంహరించారు. అందుకే ఆ ప్రదేశానికి లేడీబండ అని పేరొచ్చింది. లేడిపాయరా, బాణమేసెరా, ఈ ఒక్క చిన్న వాక్యం
ఈ కథ మొత్తాన్ని తనలో ఇముడ్చుకుంది. అక్కడ పిల్లలు కూడా పాడుకునే ఈ జానపద గేయం ఈ కథను తరతరాలుగా ప్రజల నోళ్లలో సజీవంగా ఉంచింది. ఇలాంటి మాటలే గదా ఒక కథను ఆ ప్రాంతపు ఆత్మగా మార్చేస్తాయి. ఇక లేడిబండ దగ్గర మరో అద్భుతం లేదా భక్తుల విశ్వాసానికి పరీక్ష అని చెప్పొచ్చు. అక్కడొక చిన్న రాతి గుంట ఉంటుంది. దాన్ని ఒక గుడ్డతో ఎంత శుభ్రంగా తుడిచినా సరే కొద్ది క్షణాల్లోనే మళ్లీ నీళ్లు ఊరుతాయి. అలా నీళ్లు ఊరితే తమకు దైవానుగ్రహం ఉందని భావించి ఆ నీటిని పవిత్ర తీర్థంగా స్వీకరిస్తారు. సరే, ఇప్పటిదాకా మనం పురాణాలు, నమ్మకాలు అని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సాక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. చరిత్రలోకి, ఇంకా చెప్పాలంటే వేల సంవత్సరాల క్రితం చరిత్రలోకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడి మానవ చరిత్ర రామాయణం కన్నా చాలా పురాతనమైనది. జీడికల్లు కథ ఈనాటిది కాదు, నిన్నటిది కాదు, ఇది వేల ఏళ్ల కథ. ఒక్కసారి చూడండి, పాతరాతి యుగంలో ఇక్కడ మనుషులు తిరిగారు, కొత్త రాతి యుగంలో ఇక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత కాకతీయుల కాలంలో శివాలయం, ఆపై వైష్ణవ పీఠం. ఒకేచోట చరిత్రలోని ఇన్ని పొరలా, ఇది నిజంగా అపురూపం. ఇవన్నీ ఊరికే చెప్పే మాటలు కావు, వీటికి తిరుగులేని పురావస్తు ఆధారాలున్నాయి. ఉదాహరణకి నూరుడుకుంటలు అంటే వేల ఏళ్ల క్రితం ఆదిమానవులు తమ రాతి ఆయుధాలని పదును పెట్టుకున్న గుర్తిలవి. అలాగే ఇక్కడ దొరికిన సూక్ష్మశిలలు అంటే చిన్న రాతి పనిముట్లు, వాళ్లు ఇక్కడే నివసించారని, వేటాడారని చెప్పే తిరుగులేని సాక్ష్యాలు. అంత గొప్ప గతం ఉంది. సరే, మరి ప్రస్తుతం జీడికల్లు పరిస్థితేంటి? ఆ వారసత్వం ఇంకా కొనసాగుతోందా? అవును, ఖచ్చితంగా. జీడికల్లు వారసత్వాన్ని ఈనాటికి సజీవంగా ఉంచుతున్న సంప్రదాయాలేంటో ఇప్పుడు చూద్దాం. అన్నట్టు అసలీ ప్రదేశానికి జీడికల్లు అని పేరెందుకొచ్చింది? దీనికి 2 కారణాలు చెబుతారు. ఒకటి, భక్తితో ముడిపడిన కథ. జీడిగుండం, కల్లుగుండం అనే 2 పవిత్ర కొలనుల వల్ల పేరు వచ్చిందని నమ్ముతారు. మరొక వాదన ప్రకారం జీడి అంటే నలుపు, కల్లు అంటే రాయి, అంటే నల్లరాయి అనర్థం. ఒకటి నమ్మకాన్ని, మరొకటి వాస్తవాన్ని సూచిస్తాయి. జీడికల్లు అంటే కేవలం పాత కథలు చెప్పే ప్రదేశం కాదు. అది ఇప్పటికీ జీవకళతో ఉట్టిపడే ఒక సాంస్కృతిక కేంద్రం. 100 సంవత్సరాలకు పైగా ప్రతి ఏటా కార్తీక పౌర్ణమికి జరిగే జాతర, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వారపు పశువుల సంత, ఒకప్పుడిక్కడ కవి గంగుల షాయిరెడ్డి నడిపిన సంస్కృత పాఠశాల, ఇవన్నీ ఆ ఆలయాన్ని కేవలం పూజాస్థలంగానే కాకుండా ఒక సామాజిక కేంద్రంగా నిలబెట్టాయి. మనం ఈ మొత్తం ప్రయాణం ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకే చోట ఆదిమానవులు, రామాయణంలోని పాత్రలు, నేటి భక్తులు అందరూ ఒకే నేలని పవిత్రంగా భావించారు. ఇది ఎలా సాధ్యం? ఏ రాయి మీదైతే ఆదిమానవుడు తన ఆయుధాన్ని సానపెట్టాడో అదే రాయిలో ఈరోజు మనం దేవుణ్ణి చూస్తున్నాం. బహుశా ఇదే కావచ్చు జీడికల్లు గొప్పదనం, కాలం కూడా చెరపలేని ఒక నమ్మకం.